దేవుని ప్రశస్తమైన నామమునకు మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. వీక్షిస్తున్న మీ అందరికీ మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో నా యొక్క శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు మన దేవుని వాగ్దానం 1 పేతురు పుస్తకం 5వ అధ్యాయం 10వ వచనం. తానే మిమ్మును పూర్ణులుగా చేసి స్థిరపరిచి బలపరచును. మనం ఆరాధించే దేవుడు పరిశుద్ధపరచు యెహోవా. ఆయనే మనల్ని సంపూర్ణులుగా చేసి మనల్ని స్థిరపరుస్తారు. అయితే అది ఎప్పుడు? బైబిల్ సెలవిస్తుంది, తన నిత్య మహిమకు మనల్ని పిలిచినవాడు కొద్ది దినములు మనము శ్రమ పడిన పిదప తానే మనల్ని పూర్ణులుగా చేయును అని బైబిల్ సెలవిస్తుంది. ప్రియమైన దేవుని సంగమా, ఒక విశ్వాసి సంపూర్ణునిగా మార్చుటకు శ్రమలో అనే మైలురాయిని మనం దాటాలి. శ్రమ లేనిది సింహాసనము లేదు. ఆనాడు యోసేపు ఐగుప్తులో శ్రమలు అనుభవించిన తర్వాత సింహాసనాన్ని అధిరోహించాడు. షడ్రక్ మేషక్ అబేద్నెగోలు శ్రమలు అనుభవించిన తర్వాత, అగ్ని వంటి శ్రమలు అనుభవించిన తర్వాత వారు ఒక ఉన్నతమైన స్థాయిలో ఉన్నట్లుగా బైబిల్ సెలవిస్తుంది. దావీదు అంటాడు, శ్రమ కలుగక మునుపు నేను దారి తప్పిపోయాను, శ్రమ కలుగుట నాకు మేలాయను అన్నాడు. అతనికి కలిగిన మేలేమిటి? అతన్ని సింహాసనం మీద కూర్చోబెట్టాయి. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, కొద్ది దినములు మనకు శ్రమలు. అయితే ఈ శ్రమల కాలంలో మనకు ఓర్పు చాలా అవసరం. అంతము వరకు ఓర్చుకున్నవాడే రక్షించబడతాడని బైబిల్ సెలవిస్తుంది. నీవు ఎంత సహిస్తావో, ఎంత ఓర్చుకుంటావో, ఎంత భరిస్తావో, ఎంత తగ్గించుకుంటావో, అదంతా కూడా నీ మేలుకే జరుగుతుంది. కనుక దుష్టుడు ఈ కడవరి దినాల్లో అవ్వ మనస్సును పాడు చేసినట్లుగా మన మనసులను పాడు చేస్తూ ఉంటాడు. పౌలు గారు అందుకే భయపడ్డాడు. మీ మనసు పాడు చేస్తుందేమోనని భయపడుతున్నాను అన్నాడు. కాబట్టి మన మనసు చెదిరిపోకుండా దాన్ని మనం కట్టుకోవాలి. మనస్సును కట్టుకొని ఏ ఆలోచనలు మన దరి రాకుండా మనం జాగ్రత్త పడుతూ ఆ శ్రమల్లో ప్రభు కృపను అడుక్కొని సింహాసనానికి మనం సిద్ధపడదాం. అట్టి కృప ప్రభు మనందరికీ ఉదయకాలం దయచేసి ఆయన రాకడకు సిద్ధపరచును గాక. ఆమేన్.